హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు నిమిషాల్లో ఇన్స్టెంట్గా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుందండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు బియ్యం పిండిని తీసుకున్నానండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని కూడా తీసుకున్నాము. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు హాఫ్ కప్పు వరకు గడ్డ పెరుగండి, మంచిది పెరుగు అయితే వేసుకోవాలి. మీరు కొంచెం పుల్లగా ఉన్న పెరుగునైతే వేసుకోండి, అప్పుడు స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా అయితే కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడ నేను తీసి చూపిస్తాను చూడండి. మన బియ్యం పిండి, పెరుగు, ఇంకా సూజీ రవ్వ ఇవన్నీ కూడా ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనం గరిటతో తీసి ఇలాగ పిండిని కిందకు వదిలితే మనకి కిందకి పడాలండి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు పంచదార, అలానే 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక మరుగు వచ్చే వరకు మరిగించి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక 2-3 యాలకులను అయితే వేసుకోవాలి. యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది మనకి. ఇక్కడ పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ పిండిలో చిటికెడు సాల్టు అండ్ అలానే కొంచెం అంతా వంట సోడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం అంత వాటర్ వేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గానే ఉందండి. అందుకోసం నేను ఇక్కడ ఇంకా ఏమీ వాటర్ అయితే వెయ్యలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు కావాలి అనుకుంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేత్తోనే వేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తున్నాను. చక్కగా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసేసుకోవాలి. అదే మనం పునుగుల కోసం చేసుకుంటే దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకోవచ్చండి. లేదు స్వీట్ కోసం అనుకుంటే వాటిని స్కిప్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని కూడా ఉండదు. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోతాయి. చక్కగా నాని మనకి మంచిగా వస్తాయండి. ఇవి ఒక సైడ్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి మంచిగా టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ వేసేసుకొని బాగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలండి. మీరు చూడండి, మొత్తం పాకం మొత్తం పీల్చేసుకుంటుంది. అసలు కొంచెం కూడా పాకం లేదు. మొత్తం పాకం అంతా కూడా ఇవి పీల్చేసుకున్నాయండి చక్కగా. మీరు చూస్తున్నారు కదా. ఇక వీటిని ఒకటి మీకు నొక్కి చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా దూదిలా ఉందండి. లోపల పాకం తగులుతూ తీయ తీయగా చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చిన పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా అయితే చేసి పెట్టండి. ఇది అంత హెల్దీ అయిన రెసిపీ అయితే కాదు, బట్ అప్పుడప్పుడు తింటే పర్వాలేదండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు వీలు చూసుకొని. ఒకవేళ మీకు రెసిపీ నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.